Hello everyone. In this class, we'll learn about Science and Technology Policy 2003. This is the third policy. Earlier policy లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ మనం సైన్స్లో అడ్వాన్స్ అవ్వాలి, ఉన్న కామన్ పీపుల్ వరకు కూడా మనకి సైన్స్ అనేది రీచ్ అవ్వాలి, టెక్నాలజీ అన్నది వాళ్ళ వరకు చేరాలి అని చెప్పేసి పాలసీస్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ వన్ దాంట్లో సెకండ్ పాలసీలో మనకి మనం సెల్ఫ్ సస్టైన్గా ఉండాలి, మనకు కావాల్సిన నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకునే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన కంట్రీలోని మీట్ అవ్వాలి, ఆ నీడ్స్ని మీట్ అయ్యేలాగా మనం డెవలప్ అవ్వాలి అనుకున్నాం. ఓకే, సో ఓవర్ ఏ టైం లైక్ ఆ పాలసీల వల్ల నెక్స్ట్ 5 year ప్లాన్స్ వల్ల మనం చాలా ఫీల్డ్స్లోని అడ్వాన్స్ అయ్యామన్నమాట టెక్నాలజీ పరంగా చూస్తే. ఓకే, లైక్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఓకే, అగ్రికల్చర్ సెక్టర్ తీసుకున్నా, మనం డిఫెన్స్లో తీసుకున్నా, స్పేస్ తీసుకున్నా, అన్ని చోట్ల కూడా మనం అడ్వాన్స్మెంట్ అనేది ఉంది. వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫీల్డ్స్ using the technology and the development in our science in our country. Okay, now we will see what is this policy is about, like what it want to achieve. Okay, preamble ante main asal enti reason asla ee policy ki ante we have developed in various fields based on these technological advancements. అయితే మనం ఎంతైతే టెక్నాలజీ డెవలప్ చేస్తున్నామో అది మనకి రైట్స్ అన్నవి ఉండాలి మనం డెవలప్ చేసిన దానికి. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నది ఎక్కువగా మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ పెరిగింది. అంటే ఏంటి, వాట్ ఎవర్ వీ హ్యావ్ డెవలప్డ్ వీ మే షేర్ విత్ ద అదర్ కంట్రీస్, బట్ వాటిని వాళ్ళు కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. ఓకే, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్ అని చెప్పేసి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మనం అన్నిట్లో అడ్వాన్స్ అయ్యాం. నౌ వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు గ్లోబల్లీ కంపీట్. ఓకే, గ్లోబల్గా మన ప్రెజెన్స్ అన్నది ఉండాలి టెక్నాలజీ పరంగా. ఇప్పుడు చూస్తుంటే మనం స్పేస్లో అన్నిట్లోని వీఆర్ లైక్ ఏబుల్ టు కంపీట్ గ్లోబల్లీ. ఒక మంచి స్టాండ్ అనేది ఇప్పుడు తీసుకోగలిగాం. ఈ పాలసీ ఎప్పుడు వచ్చింది మనకి 2003లో. ఆ టైంలోని వాళ్ళు ఏమేమి అచీవ్ చేయాలని అనుకున్నారు అనేది ఈ పాలసీలో మనం చూద్దాం. ఓకే, అసలు ఈ పాలసీ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ కొంచెం లెంతీగా ఉన్నాయి, బట్ ఐ విల్ మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ. ఓకే, సి ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్ష్యూర్ ద మెసేజ్ ఆఫ్ సైన్స్ రీచెస్ ఎవ్రీ సిటిజన్. అంటే ఏంటి, ఏదైతే డెవలప్ చేసామో, ఏదైతే సైన్స్ డెవలప్మెంట్ కావాలనుకుంటున్నామో అదంతా కూడా మెసేజ్ ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి? ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ వరకు కూడా అది రీచ్ అవ్వాలి. జస్ట్ ఒక సెక్టర్కి మాత్రమే అది ఇంపార్టెన్స్ తెలిస్తే, లేకపోతే వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ అయితే సరిపోదు. ఇండియా మొత్తం అడ్వాన్స్ అవ్వాలి, ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్కి కూడా ఇది చేరాలి. ఓకే, నెక్స్ట్ సొసైటీలోని ఎన్లైట్మెంట్ అన్నది రావాలి. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, సైన్స్ ఎందుకు డెవలప్ అవ్వాలి, టెక్నాలజీ ఎందుకు డెవలప్ అవ్వాలి అనేది డిఫరెంట్ వేస్లో మనం వాళ్ళకి తెలియచేసేలాగా ఉండాలన్నమాట. ఓకే, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఏదో ఒక సెక్టర్ పార్టిసిపేట్ చేస్తే సరిపోదు, సొసైటీ మొత్తం అంతా కూడా దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి ఎన్ష్యూర్ చేయాలి మనం? ఫుడ్, అగ్రికల్చర్, న్యూట్రిషనల్, ఎన్విరాన్మెంటల్, వాటర్, హెల్త్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ అనే సస్టైనబుల్ బేసిస్. సస్టైనబిలిటీ అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ ఫ్యూచర్ తాలూకా నీడ్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్ నీడ్స్. వీ కెనాట్ యూజ్ అప్ ఎవ్రీథింగ్ నౌ. వీ హ్యావ్ టు టేక్ ఫర్ అవర్ నీడ్స్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ ద నీడ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ హంగర్, మాల్ న్యూట్రిషన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. అడ్వాన్స్మెంట్ అవుతుంది అంటే ఇట్ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే చూడండి, హంగర్, ఓకే, మాల్ న్యూట్రిషన్, రిడక్షన్ ఇన్ డ్రెజరీ అండ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఒక రీజియన్ మాత్రమే పర్టికులర్గా డెవలప్ అయిపోతే సరిపోదు. ఓకే, ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ఇండియాలో ఉన్న అన్ని రీజియన్స్ డెవలప్ అవ్వాలి. ఓన్లీ ఒక పర్టికులర్ రీజియన్, పర్టికులర్ స్టేట్, పర్టికులర్ పార్ట్ మాత్రమే డెవలప్ అయితే సరిపోదు. అలా అని చెప్పి ఓన్లీ సిటీస్ మాత్రమే డెవలప్ చేసేస్తాము, అక్కడ మాత్రమే టెక్నాలజీ సైన్స్ డెవలప్ అవుతుంది అంటే సరిపోదు. ఏదైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో అది అర్బన్ ఏరియాస్లో ఎంతైతే ఉందో అదేవిధంగా రూరల్ ఏరియాస్లో కూడా అవి చేరుకోవాలి. ఓకే, నెక్స్ట్ మన ట్రెడిషనల్గా ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఏదైతే సైంటిఫిక్ ఉందో దాన్ని కూడా మనం యూజ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అంటే వాటిలో ఎంతైతే కెపాసిటీ ఉందో దాన్ని మొత్తాన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోగలగాలి. ఓకే, నెక్స్ట్ ఎకానమీలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు కూడా ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అన్నవి వెళ్ళాలి. అంటే ఏంటి, మన ఇండియాలో ఉన్న సొసైటీలో ఉన్న ప్రతి సెక్టార్కి, ప్రతి సెగ్మెంట్కి కూడా ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అన్నవి వెళ్ళాలి. ఇట్ షుడెంట్ బి రిస్ట్రిక్టెడ్ టు ఏ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆర్ ఏ పర్టిక్యులర్ సెక్టర్. నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ ఎప్పుడు మనకి వస్తుంది అంటే సైన్స్
మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలుగుతుంది, అది ఒక కెరియర్ లాగా అవ్వాలి. దాంట్లో ఇంట్రెస్ట్ని వీ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పీపుల్, ఇన్ ద స్టూడెంట్స్ టు ఆప్ట్ ఫర్ సైన్స్ ఆర్ టు డూ సమ్ రీసెర్చ్ ఇన్ ద సైన్స్ టు improve their knowledge or to enhance something so that they can bring up some new technology. సో ఫస్ట్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. అక్కడ ఆపర్చునిటీస్ ఉండాలి. ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయగలగాలి. ఎలా ఉండాలి, ఏదైనా మనం సరే ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక టెక్నాలజీ అనేది అడ్వాన్స్ చేస్తున్నాం అంటే వీ షుడ్ బి ఏబుల్ టు మీట్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఏదో లోకల్గా మన నీడ్స్కి సరిపడేంత టెక్నాలజీ మనం డెవలప్ చేసేసుకున్నాం ఇన్నఫ్ అనుకుంటే సరిపోదు. మనం ఇంటర్నేషనల్గా కంపీట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అంటే యాజ్ ఐ హ్యావ్ సెడ్, ఎవ్రీ పాలసీ విల్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అంటే not just men can rule the science and technology field, even women should have an equal role. వాళ్ళలో ఉమెన్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దే షుడ్ బి ఎంకరేజ్డ్. ఓకే, వాళ్ళకి అటువంటి అంబియన్స్ అనేది, అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. సో దట్ దే విల్ టేక్ అన్ యాక్టివ్ పార్ట్. దే విల్ ఆల్సో ఎన్హాన్స్ దేర్ స్కిల్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్, to use the full potential of modern science and technology to protect, preserve, evaluate, update, add value and utilize extensive knowledge acquired over the long civilization experience. అంటే ఏంటి, మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తూ మనం ట్రెడిషనల్గా ఇయర్స్ లాంగ్ నుంచి ఏదైతే గెయిన్ చేసామో దాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకునే విధంగా, యూజ్ చేసుకునే విధంగా, యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఏదైనా చేస్తున్నారు అంటే మన నేషనల్ సెక్యూరిటీ అండ్ నేషనల్ స్ట్రాటజీ ఏమేమి ఉందో దానికి రిలేటెడ్గా ఉండాలి మన ఆబ్జెక్టివ్స్ అనేది. ఇట్ షుడ్ బి అగెయిన్స్ట్ ఆ నేషనల్ సెక్యూరిటీ, ఇట్ షుడ్ బి ఇన్ లైన్, ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద నేషనల్ సెక్యూరిటీ. నెక్స్ట్, ఏదైతే మనం కొత్తగా రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్ ఎవరైనా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనకి ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. అంటే ఏంటి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా దాన్ని ఎక్కడైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీలోని వాటి మీద ఇంటరాక్షన్ ఉండాలి. ఓన్లీ పబ్లిక్ వాళ్ళకి కానీ వీళ్ళకి మధ్యన వాళ్ళకి మధ్య ఇంటరాక్షన్ లేకుండా దే షుడెంట్ వర్క్ ఇండివిజువల్లీ, దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఓకే, వాళ్ళ మధ్యన ఇంటరాక్షన్ అనేది ఉండాలి. ఇంకా చూడండి, సెక్టార్స్, ఎటువంటి సెక్టార్స్లోని అగ్రికల్చర్, వాటర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఇలా ప్రతి దాంట్లో కూడా మనం నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్ కానీ, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, అన్ని విధాల్లో కూడా మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రయారిటీ ఇస్తూ డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఆల్ ద సెక్టార్స్ షుడ్ బి డెవలప్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, కీ లెవరేజ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ మెటీరియల్ సైన్స్ షుడ్ బి గివెన్ ఇంపార్టెన్స్. అంటే ఈ టెక్నాలజీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో సైన్స్, వాటికి మనం ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వాలి. బికాస్ త్రూ దాట్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ సొల్యూషన్స్. ఓకే, మనకి ఏదైనా నీడ్ ఉంది, లేకపోతే ఒక డిసీజ్ వస్తుంది, లేకపోతే ఏదైనా స్కేర్సిటీ వస్తుంది, వాటిని ఎలా మీట్ అవ్వాలి, వాటిని ఎలాగా ఎదుర్కోవాలి, హౌ వీ క్యాన్ ట్యాకిల్ సచ్ ప్రాబ్లమ్స్ అన్న వాటికి సొల్యూషన్స్ మనకి ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్లనే వస్తుంది. సో ఎవ్రీ సెక్టర్ హ్యాస్ టు బి గివెన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, to sustainably strengthen enabling mechanisms that relate to technological development, evaluation, absorption and upgradation. అంటే ఏంటి, ఫస్ట్ అసలు డెవలప్ చేసిన దగ్గర నుంచి దాన్ని యూజ్ చేయడాన్ని, దాన్ని అబ్జార్బ్ చేసుకోవడాన్ని, దాన్ని ఇంప్రూవ్ చేయడాన్ని, అప్లై చేయడం, అన్ని విధాలుగా కూడా మనం స్ట్రెంథన్ అయి ఉండాలి. నెక్స్ట్, IPR, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, వీటిని ప్రొటెక్ట్ చేసే కరెక్ట్ మెకానిజం అన్నది మనకి ఉండాలి. ఎవరు వాళ్ళని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. వాళ్ళు కష్టపడి రీసెర్చ్ చేశారు, ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది మన దాంట్లో వచ్చింది అంటే దాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనకి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రీసెర్చ్ చేశారు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఒక దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ దగ్గరే మాత్రమే పెట్టుకుంటే ఇట్ విల్ బి ఆఫ్ నో యూజ్, ఇట్ షుడ్ బి షేర్డ్ అనమాట. అంటే డిజిటల్ ఫామ్లో చేసి ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ అవైలబుల్గా ఉండే విధంగా పెట్టాలి. నవ్ యూ హ్యావింగ్ డిఫరెంట్ వెబ్సైట్స్, యూ హ్యావింగ్ వాటిల్లోకి ఏది వెళ్ళి మనం చూసుకున్నా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వీఆర్ ఏబుల్ టు సర్చ్ నా. ఓకే, నా నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా నేను ఒక వెబ్సైట్లోంచి తీసి మీకు ఇక్కడ పెట్టిందే. సో ఏంటి, వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ పీపుల్కి రెడీలీ అవైలబుల్గా ఉంటేనే ఇట్ విల్ బి ఆఫ్ యూస్. దే విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్, దే విల్ ఇంప్రూవ్ సంథింగ్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ విచ్ యూ హ్యావ్ గెయిన్డ్. ఓకే, మీరు ఆల్రెడీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని పీపుల్కి అవైలబుల్గా ఉండేలాగా అండ్ అట్ అఫోర్డబుల్ కాస్ట్, మీరు చేసిన రీసెర్చ్ దాన్ని మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ కొనాలి, చేయాలి, ఆ విధంగా ఉండకూడదు అనమాట. అఫోర్డబుల్ కాస్ట్లోని వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ప్రతి ఒక్కరికి ఉండాలి ఇన్ఫర్మేషన్ అనేది.
Next one. To encourage research and application for forecasting, prevention and mitigation of natural hazards. Natural hazards like earthquakes కానీ ఫ్లడ్ సైక్లోన్స్ వస్తున్నాయంటే వాటిని మిటిగేట్ చేసే వచ్చేదాన్ని వీ కెనాట్ స్టాప్ ఇట్ బట్ అట్లీస్ట్ వీ క్యాన్ రెడ్యూస్ ద లాస్ కాస్డ్ బై ద natural hazards. We can take some mitigation measures, okay, so that we can avoid the loss of property and హ్యూమన్ ఓకే లైక్ లైఫ్కి వచ్చే లాస్ కానీ ప్రాపర్టీ లాస్ అట్లా మనం ఎలాగ అవాయిడ్ చేయాలి అంటే మిటిగేషన్ మెజర్స్ వల్ల హౌ వీ క్యాన్ డూ దట్ బై యూజింగ్ ద టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్. దీనికోసం మన నేషనల్ డెవలప్మెంట్కి కానీ సెక్యూరిటీకి సంబంధించి కానీ వాటికి సంబంధించి మనం ఏమైనా చేయాలి అన్నప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా ఉండాలి. సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఉండాలి. ఒక్క నేషన్ మాత్రమే తీసుకుని అదే డెవలప్ అయిపోతుంది, ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉంది అంటే తను మాత్రమే డెవలప్ అవుతుంది కాకుండా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలన్నమాట. బికాస్ when there is a problem, it will be a common problem between the countries. It's not like only this particular country is getting that problem. Many of the countries will be having. So international cooperation anadi undali. If you have found solution to a particular problem which is common to the other nations, you should be able to share with them. Okay, నెక్స్ట్ వన్. ఇక్కడ వరకు చెప్పినవి మనం ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది. సో హౌ దే ఆర్ మేకింగ్ ది స్ట్రాటజీస్ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ప్లాన్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటి? ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డెవలప్డ్ సమ్ పర్టికులర్ టెక్నాలజీ టు ట్యాకిల్ ఏ ప్రాబ్లమ్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కోసం ఈ పర్టికులర్ టెక్నాలజీ డెవలప్ చేశారు అంటే ఇట్ షుడ్ ఈవెన్ రీచ్ టు ద స్టేట్స్లో కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చినప్పుడు హౌ దే క్యాన్ ట్యాకిల్, హౌ దే క్యాన్ మేనేజ్ అన్నది వీళ్ళు దే క్యాన్ టేక్ అగైన్ ద నాలెడ్జ్ ఆర్ యూస్ ద టెక్నాలజీ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇట్ షుడ్ బి షేరింగ్ అనమాట. మళ్ళీ స్టేట్ నుంచి రీజనల్ లెవెల్ వరకు. ఓకే, గవర్నెన్స్లో ఎలా ఉండాలి? సెంట్రల్ ఏదైనా టెక్నాలజీ ఇఫ్ యూ హ్యావ్ ఫౌండ్ టు ట్యాకిల్ ఏ ప్రాబ్లమ్ ఇట్ షుడ్ బి షేర్డ్ విత్ ద స్టేట్ అండ్ ఈవెన్ ద రీజియన్. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కదా రీసెర్చ్ చేస్తున్నప్పుడు. దెన్ గవర్నమెంట్ షుడ్ గివ్ అ పర్టికులర్ షేర్ ఫ్రమ్ ద బడ్జెట్. ఆల్రెడీ దే ఆర్ గివింగ్, బట్ అది వాళ్ళకి ఎక్కువగా ఉండాలి. వాళ్ళు రీసెర్చ్ చేసే విధంగా వాళ్ళకి సపోర్టివ్గా సమ్ షేర్ షుడ్ బి గివెన్ ఫ్రమ్ ద బడ్జెట్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్షనల్ యూటిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంపిటెన్స్. ఆల్రెడీ ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, ఏం రిసోర్సెస్ ఉన్నాయి, ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ దాట్. వీ షుడ్ బి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలగాలి. దెన్ ఓన్లీ వీ షుడ్ గో ఫర్ ద న్యూ వన్. ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏంటి? ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అవన్నీ ఉన్నాయో ప్రతి చోట కూడా మనం ఈ సైన్స్ని రీసెర్చ్ చేసే విధంగా, డెవలప్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. ఓకే, లైక్ కాలేజెస్ తీసుకోండి, ఇన్స్టిట్యూట్స్ తీసుకోండి, ప్రతి చోట కూడా ఈ రీసెర్చ్ చేసే విధంగా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ల్యాబ్స్ కానీ రీసెర్చ్కి సంబంధించి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ న్యూ ఫండింగ్ మెకానిజం ఫర్ బేసిక్ రీసెర్చ్. ఇప్పుడు ఎవరైనా రీసెర్చ్ చేస్తారు అంటే వాళ్ళకి ప్రోత్సాహంగా లైక్ ఎంకరేజింగ్ దెమ్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ ఇన్సెంటివ్స్, ఫినాన్షియల్ ఎయిడ్. ఓకే, ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు దే విల్ బీ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద రీసెర్చ్. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. టెక్నాలజీ డెవలప్ అయింది, సైన్స్ డెవలప్ అయింది. Along with that, even the skilled persons have to be developed. Number of skilled persons have to be developed. Already existing skilled persons should be trained timely. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ అప్డేట్ చేస్తూ ఉండాలి. నీ దగ్గర టెక్నాలజీ ఉంది బట్ అది యూజ్ చేయడం ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్కి రాకపోతే ద టెక్నాలజీ విల్ బి ఆఫ్ నో యూస్. సో when the technology is advanced, when you have developed the technology, even the people who are using the technology has to be developed. Like say మీరు ఒక కంప్యూటర్ ఏదైనా కనిపెట్టారు, మంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంది. ఓకే, it will be very much beneficial, but the manpower which is here, they should be able to use the computer. If they are not able to use the features of the computer, then the computer is of no use. అదే విధంగా ఏదైనా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ జరిగినప్పుడు ద పీపుల్ షుడ్ బీ ఏబుల్ టు యూజ్. సో యూ హ్యావ్ టు ట్రైన్ ద పీపుల్, యూ హ్యావ్ టు ట్రైన్ ద స్కిల్డ్ పీపుల్. నెక్స్ట్ technology development, transfer and diffusion. As we have discussed in the previous policy, whatever technology you have developed, it should be transferred, and already existing technology should be keep on upgrading. We shouldn't stop there. You should be developing the technology and it should be transferred so that it will be reaching to the common man. All the sectors of the society, everyone should be able to use the technology which is developed. And diffusion, it should reach to
all the levels. Next, promotion of innovation. Like someone is doing some innovation, ఎవరిని ఇన్నోవేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండాలి. లైక్ లీగల్ ప్రొటెక్షన్ షుడ్ బి దేర్. వాళ్ళు ఇన్నోవేట్ చేసిన దానికి రైట్స్ అంటూ వాళ్ళకు ఉండడం లీగల్గా, ఓకే, అన్ని విధాలుగా అండ్ ఫినాన్షియల్గా అన్ని విధాలుగా మనం వీ షుడ్ బి ఏబుల్ టు ప్రమోట్ ద ఇన్నోవేషన్. దెన్ వీ క్యాన్ గెట్ మోర్ ఇన్నోవేషన్స్, మోర్ అడ్వాన్స్మెంట్స్. నెక్స్ట్, ఇండస్ట్రీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది ఏంటి అంటే when there are R&D and there are industries, the industry should be able to provide some financial aid. Okay, they should encourage them, they should invest in them. Institutes లోని R&Ds పెట్టే విధంగా ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయడం, ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ అందరూ కూడా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంతో కొంత ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది ఇవ్వడం. ఓకే, నెక్స్ట్, ఇండిజినియస్ రీసోర్సెస్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఏదైతే మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందో, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఆ సివిలైజేషన్స్. ఓకే, లైక్ చూడండి, సైన్స్లో కానీ మెడిసిన్లో కానీ, సైన్స్లో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఓకే, మెడిసిన్లో మనకి till from old ages we are having a lot of knowledge from the herbs, from the leaves. They are developing a lot of medicines. చాలా నాలెడ్జ్ ఉంది పూర్వకాలంలోని. దాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకొని వాటిని యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి. వాటిని ఇంకా అలా మనం వదిలేయకూడదు, వాటిని డెవలప్ చేయాలి. మన ట్రెడిషనల్గా ఏదైతే లాంగ్ ఇయర్స్ నుంచి వచ్చిందో దాని అంతటిని మనం డెవలప్ చేసుకోగలగాలి. ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోగలగాలి. మన ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అంటే ప్రీవియస్ ఎవరైతే సివిలైజేషన్ మనది ఉందో ఇండియన్ సివిలైజేషన్ వాళ్ళకి ప్రతి రిసోర్సెస్ గురించి కూడా ఒక నాలెడ్జ్ అనేది ఉంది. ఎర్త్ గురించి నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి వాటర్ గురించి నాలెడ్జ్ ఉంది, ల్యాండ్ గురించి, ఎయిర్ గురించి, అన్నిటి గురించి నాలెడ్జ్ ఉంది. వీ షుడ్ బి ఏబుల్ టు యూటిలైజ్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ ఎన్హాన్స్ ఇట్. నెక్స్ట్, టెక్నాలజీస్ ఫర్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్. యాజ్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ ఎర్లియర్. లైక్ ఏంటి, ఏదైనా ఒకటి వస్తుంది అంటే ముందే మనకి అలామింగ్గా, ఇప్పుడు హెచ్చరిక అంటారు కదా, లైక్ అలామ్ ఇస్తున్నారు కదా, ఇలా పర్టికులర్గా ఒక డిసాస్టర్ రాబోతుంది ఇలాగా, అవన్నీ ఇలాగా బేస్డ్ ఆన్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. నౌ వీఆర్ నోయింగ్ ఏ పర్టిక్యులర్ లైక్ ఏ సైక్లోన్ రాబోతుంది, ఒక 2 daysలో హెవీ రెయిన్ఫాల్ రాబోతుంది. ఇవన్నీ బేస్డ్ ఆన్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వీఆర్ ఫోర్కాస్టింగ్ ద డిజాస్టర్స్. ఓకే, అదేవిధంగా ఈ న్యాచురల్ హెజార్డ్స్ని ఇంకా మిటిగేట్ చేసే విధంగా మనం డెవలప్ అవ్వాలి. లైక్ వాటిని వచ్చే లాస్ని వీ కెనాట్ స్టాప్ ఇట్ ఫ్రమ్ కమింగ్, బట్ వీ క్యాన్ reduce the loss, we can prevent the loss because of the disasters. Next, generation and management of intellectual property. As I have told you, the intellectual property which we are doing, it has to be protected by proper legal framework. It shouldn't be commercially exploited. Next, international science and technology cooperation. Common problems everywhere unnayo, they should, like if someone is facing the same problem which we are facing, then we should be able to share our knowledge with them. ఓకే, అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ డిసీజ్ వచ్చింది, అది ఈ ఒక కంట్రీకే ఉంటుంది కదా, మీద కంట్రీస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఒక టెక్నాలజీ లైక్ ఒక దానికి ఏమైనా సరే మెడిసిన్ ఏదైనా కనిపెట్టారు అంటే దే షుడ్ బి ఏబుల్ టు షేర్ ఇట్ విత్ ద అదర్ కంట్రీస్ బికాస్ దే ఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్, ఫిస్కల్ మెజర్స్. ఇదేంటి అంటే యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ప్రైవేట్ వాళ్ళు, పబ్లిక్ వాళ్ళు అందరూ కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసే విధంగా ఉండాలి. ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ నుంచి. కానీ ఇలా రీసెర్చ్ ఏమైనా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, మానిటరింగ్. ఏదైనా ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు మానిటరింగ్ అనేది ఉండాలి. హౌ దే ఆర్ యూటిలైజింగ్ ఇట్, హౌ దే ఆర్ అడాప్టింగ్ టు ఇట్, హౌ దే ఆర్ అబ్సార్బింగ్ ఇట్. ఓకే, అన్ని విధంగా ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకుండా మనం మానిటరింగ్ అనేది చేయాలి. ఎక్కడ కూడా డిఫెక్ట్స్ రాకుండా చూసుకోవాలి. డెవలప్మెంట్ జరుగుతుంది అంటే వాళ్ళకి ప్రాపర్ ఎయిడ్ అన్ని ప్రొవైడ్ అవుతుందా లేదా అవన్నీ కూడా మనం మానిటర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్, ద న్యూ విజన్. అసలు ఈ పాలసీ తాలూకా న్యూ విజన్ ఏంటి అంటే సెక్యూరిటీ అన్నది మిలిటరీ పరంగానే కాదు, సోషల్ సెక్యూరిటీ ఉండాలి, ఎకనామిక్ సెక్యూరిటీ ఉండాలి. ఇండియా ఇంటర్నల్గా మంచిగా గ్రో అవ్వాలి. ఇండియా అన్నది ఒక హ్యూమన్ కైండ్కి మంచి బెనిఫిషియల్గా ఉండే విధంగా ఇండియా అనేది గ్రో అవ్వాలి. ఓకే, మన ఇండియా ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్. ఇట్స్ నాట్ లైక్ ఇట్ నెవర్ వాంట్ టు అంటే ఇలాగే నేను డెవలప్ అయిపోవాలి, ఐ షుడెంట్ షేర్ విత్ అదర్ కంట్రీస్, ఆ విధంగా ఎప్పుడు ఇండియా కూడా ఎప్పుడు ఉండదు. సో మన న్యూ విజన్ ఏంటి, మన ఇండియా అన్ని విధాలుగా కూడా సెక్యూర్గా ఉండాలి. ఇది ఈ పాలసీ వచ్చినప్పుడు 2003 పాలసీ వచ్చినప్పుడు వాళ్ళ విజన్ ఏంటంటే అన్ని విధాలుగా కూడా ఇండియా సెక్యూర్డ్గా ఉండాలి, బాగా గ్రో అవ్వాలి అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ.